రాధా, నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేశారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమవంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి. ఆ మాటలు విన్న కశ్యపుడు దితితో ఇలా అన్నాడు. ఓ దితి, నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోయాడు కశ్యపుడు. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశాడు. అగ్నికార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్ళు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు పరిచర్యలు చేశాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్ళు పట్టేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఓ దేవేంద్ర, నేను పరాక్రమవంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి నా భర్త అయిన కశ్యపుని వరం అడిగాను. నీవు నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి. తరువాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్ళింది. కారణం చేత ఆమె అపవిత్రము అయ్యింది. దేవేంద్రుడు సంతోషించాడు. తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండము దైవ సంకల్పం చేత 7 భాగాలుగా విభజించబడింది. ఆ విధంగా విభజించబడిన ఆ పిండములు జీవస్పందనతో మృదువుగా స్పందించాయి. ఇంద్రుడు ఆ పిండమును చూచి, ఏడవవద్దు, ఏడవవద్దు అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు. ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భములో నుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు. తల్లి, నన్ను క్షమించు. ఈ తలవైపు కాళ్లు పెట్టుకొని అపచారము చేశావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకొని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని నీ గర్భములోనే 7 ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండ 46వ సర్గ సంపూర్ణము. తన గర్భములోనే 7 ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దుఃఖించింది. తన కుమారుని విధిని తలచుకొని ఆమె హృదయం విలపించింది.
కాసేపటికి దితి తేరుకొని తన దుఃఖాన్ని అదిమిపట్టింది. ఆమె దేవేంద్రుని దర్శించుటకు ముందుకు నడిచింది. దేవేంద్ర, నా గర్భములోనేనా ఆ కుమారుడు ఖండింపబడ్డాడు. ఈ దుఃఖానికి కారణమైనది నా తప్పే. అయితే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా దితి తన దుఃఖాన్ని జ్ఞానంగా మార్చుకొని దేవేంద్రునితో పలికింది. కుమారా, తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును 7 ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భము విచ్ఛిన్నమయింది. కాని నీవు నాకు ఒక ఉపకారము చెయ్యి. ఈ 7 ఖండములను 7 మరుత్తు స్థానములకు పాలకులుగా నియమించు. నా 7 కుమారులు దివ్య రూపములతో వాతస్కంధములకు స్థాన పాలకులు అగుదురుగాక. వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగునుగాక. ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మలోకములోను, ఒకరు ఇంద్రలోకములోను, ఒకరు ఇంద్రలోకములోను, మూడవవాడు వాయులోకములోను నిత్యము తిరుగుతూ ఉండుదురుగాక. మిగిలిన నా 4 కుమారులు నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పరిపాలించుదురుగాక. నీవు నా కుమారుని ఖండించున్నప్పుడు ఏడవకు అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువబడతారు. అమ్మా, నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం జరుగుతుంది. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్ళిపోయారు. ఓ రామా, దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచారములు చేశాడు. తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు. హేమ చంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాస్వుడు. కుశాస్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు. ఆ కాకుత్తుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలా నగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము. తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురువచ్చి ఆయన వెంట వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించాడు. ఘ్యపాద్యములను ఇచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు. ఆత్మా,
తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేశారు. మేము ధన్యులము అయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 47వ సర్గ సంపూర్ణము.